ఫ్రెండ్స్, ఎగ్ పులుసు చేస్తున్నా. ఎగ్ పులుసుకు ఎగ్స్ ఉడకబెట్టుకుంటున్నాను. 4 ఎగ్స్. పులుసు చేసుకుంటానికి 5 ఎగ్స్, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, చింతపండు కొద్దిగంత, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. వెలిగించుకొని నూనె పోసుకొని ఒక 3 స్పూన్ల నూనె పోసుకొని ముందుగా కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు, ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ని ఎర్రగా వచ్చేలాగా వేయించుకోవాలి. ఆయిల్లో ఉల్లిగడ్డలు వేసుకోవాలి. గుడ్లను వేయించుకున్న ఆయిల్లోనే ఉల్లిగడ్డలు కూడా వేయించుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఉల్లిగడ్డలు ఎర్రగా తొందరగా వేగాలంటే ఉప్పు వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకోవాలి, తొందరగా వేగిపోతాయి అని ఉప్పు వేస్తున్నా. ఉల్లిగడ్డలు ఎర్రగా వేగిపోయినాయి బ్రౌనిష్ కలర్లో. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అండ్ పసుపు. ఉల్లిగడ్డ పులుసు చాలామందికి తెలుసో తెలియదో తెలియదు కానీ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మేమైతే బాగానే చేసుకుంటాం. చాలా టేస్ట్ కూడా ఉంటుంది ఉల్లిగడ్డ పులుసు. అప్పటికప్పుడు ఇట్లా గుడ్లు ఉంటే ఇట్లా ఉల్లిగడ్డ పులుసు చేసుకొని తింటే బాగుంటుంది ఫ్రెండ్స్. పుల్ల పుల్లగా మంచిగా కారం కారంగా ఉంటుంది. నేను అప్పుడప్పుడు చేస్తూనే ఉంటాను మా ఇంట్లో అందరికీ ఈ కూర అంటే చాలా ఇష్టం. ఒక 10 నిమిషాలు ఉడకాలి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ పచ్చివాసన పోయేంత మట్టి. ఎల్లుల్లిగడ్డ పచ్చివాసన పోయింది. ఇప్పుడైతే మనం చింతపులుసు వేసుకోవాలి. చింతపులుసు వేసుకోవాలి. చింతపులుసు వేసుకున్నాం కదా. ఇప్పుడైతే కారం, గరం మసాలా అది కదా, అవి కూడా వేసుకోవాలి. ఒక 10 నిమిషాలు చింతపండు పులుసు ఉడికిపోవాలి. ఉడికిపోయిన దాకా ఉడికించుకొని చూడాలి. ఎగ్స్ వేయాలి.
మా కూర అయితే కంప్లీట్ అయిపోయింది. ఎగ్గు ఉల్లిగడ్డ పులుసు. ఇప్పుడైతే నేనైతే టేస్ట్ చేసి చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? వేడి వేడిది అన్నం, వేడి వేడి చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇలా చేసుకొని టేస్ట్ చేసి ఒక కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.